పెంచలకోనకి మా ప్రయాణం స్టార్ట్ అయింది. నేను ఇప్పటి వరకు చూసిన అతి చిన్న రోడ్ ఇదే అనమాట. అట్ ఏ టైం ఒక బస్సు మాత్రమే వెళ్ళగలదు ఈ రూట్ లో. మొత్తానికి 4 hours ప్రయాణించి పెంచలకోనలో ల్యాండ్ అయిపోయాం. చూస్తున్నారుగా ఇదే ఎంట్రన్స్ అన్నమాట రామానుజన్ గారి స్టాచ్యూ. ఇప్పుడు మనం స్ట్రైట్ గా నడుచుకొని పుష్కరిణికి అయితే వెళ్ళిపోదాం. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి క్లైమేట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఈ స్టాచ్యూ నాకు చాలా క్రియేటివ్ గా అనిపించింది. ముందరేమో హనుమాన్, వెనకాల గరుత్మంతుడు. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. నాకైతే బ్యాక్ సైడ్ కొండలు గుణా కేవ్స్ లాగే అనిపించాయి. నేచర్ లవర్స్ కి పక్కా నచ్చుతుంది ఈ ప్లేస్. టెంపుల్ పక్కనే ఉన్న పుష్కరిణికి అయితే రీచ్ అయిపోయాం. కానీ ప్రతి ఒక్కటి బాగుంది కానీ ఇక్కడ నీట్నెస్ ప్రాబ్లం అన్నమాట. ప్లాస్టిక్స్ ఉన్నాయన్నమాట. అస్సలు హైజీనిక్ గా లేదు. ఈ ప్లాస్టిక్స్ అన్ని ప్యూరిఫై చేస్తే చాలా బాగుంటుంది. పుష్కర్ని చూసాక ఇంకా మేము డైరెక్ట్ గా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం. పెంచలకోన చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు కొలువై ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్ లోపలికి నేను ఎంటర్ అవ్వగానే భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు స్వామివారి దర్శనం కోసం. మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి కాస్త తక్కువ జనాలే ఉన్నారు. అదే సాటర్డే వెళ్తే చాలా రద్దీ ఉంటుంది. స్వామివారి దర్శనానికి అనుమతించే లోపల మేము ప్రదక్షిణాలు కూడా కంప్లీట్ చేసేసాం. లోపల దేవుణ్ణి నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు అనుమతించలేదు. మాకు మాత్రం చాలా మంచిగా దర్శనం జరిగింది. 1/2 hour అలాగే చూస్తూ ఉండిపోయాం దేవుణ్ణి. అండ్ నేను మమ్మీ 2-3 కీర్తనలు కూడా పాడేశాం ఎమోషనల్ అయి. లైఫ్ లో గుర్తుండిపోయే దర్శనం అని చెప్తాను. ఇంత గొప్ప టెంపుల్, ఇంత గొప్ప వాతావరణం. అక్కడ ఎగ్జిక్యూటివ్ అంతగా పట్టించుకోకపోవడం వల్ల నీట్నెస్ లో చాలా వెనకబడింది. బట్ ఈసారి నేను వెళ్ళేటప్పటికి మొత్తం నీట్ గా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సర్వేజన సుఖినో భవంతు.